సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, గత కొద్ది రోజుల నుంచి ఈ ఐటీ ఉద్యోగాలకు సంబంధించిన లే ఆఫ్ కి సంబంధించిన వార్తలు అయితే మాత్రం విపరీతంగా వస్తున్నాయి. మొన్నటికి మొన్న చూసాం, ఆర్కిల్ కి సంబంధించి దాదాపు 30,000 మందిని విధుల నుంచి తొలగించడం జరిగింది. దాంట్లో మరి ప్రత్యేకించి 12,000 మంది భారతీయులు ఉన్నారు. మళ్ళీ ఇవాళ అమెజాన్ కి సంబంధించి కూడా ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే అమెజాన్ లో కూడా ఇలా జాబ్ లే ఆఫ్స్ ఏదో ఉండొచ్చు అంటూ కూడా అదేదో చదువుతాను. ముచ్చటగా మూడోసారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందంటూ ఆన్ ఫోరమ్స్, టెక్ పోర్టల్స్ వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 2 దశల్లో భారీగా ఉద్యోగులను కొలువుల నుంచి ఈ సంస్థ తొలగించింది. తాజాగా ఈ ఏడాది మే మాసంలో మళ్ళీ భారీగా ఉద్యోగాల నుంచి తొలగిస్తుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ తాజాగా స్పందించింది. ఈ ప్రచారాన్ని అమెజాన్ ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదంటూ కూడా అమెజాన్ వైపు నుంచి ఏదో రిప్లై వచ్చింది అంటారు. మొత్తానికి జాబ్ లే ఆఫ్లు అయితే మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగులు అయితే మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. సరే, ఇప్పుడు ఒక జాబ్ లే ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జాబ్ ఎత్తుక్కోవడానికి ఒక 3 నుంచి 6 నెలలు సమయం పడుతుంది. కాబట్టి ఈ 3 నుంచి 6 నెలల వ్యవధిలో మనం ఇంట్లో ఉంటాం కాబట్టి, ఆ టైంలో చాలా ఒత్తిడిలో ఉంటాం కాబట్టి, ఆ టైంలో మన మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆ టైంలో మన ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే జాబ్లో ఉన్నప్పుడే, చేతిలో 4 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు, మంచి లైమ్ లైట్ లో ఉన్నప్పుడు ఫైనాన్సెస్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో అది ఫర్ ఎవర్ ఎప్పటికీ వస్తుంది అనుకుంటారు. ముందు అది మైండ్ సెట్, అది మార్చుకోవాలి. మీకు వస్తున్న ఏదైతే ఇన్కమ్ ఉందో అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అది ఆగిపోతే మనం నిజంగా ఒక 3 months సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ మనకు ఉందా అనేది ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఏంటి, 3-4 months మీకు గాని శాలరీ రాకపోతే నేను సర్వైవ్ అవ్వగలనా, నా సిచ్యువేషన్ ఏంటి అనగానే మీకు వెంటనే అర్థమైపోతుంది మీకున్న కమిట్మెంట్స్. ఈ రోజుల్లో జనరల్ గా ఏం కమిట్మెంట్స్ ఉన్నాయండి? రెంట్స్ ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ కానీ మీరు ఎక్కడ ఏ మెట్రో సిటీస్ లో చూసుకున్నా రెంట్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి. సో దాని తర్వాత మనకి లైఫ్ స్టైల్ కూడా చాలా విపరీతంగా పెరిగింది. సో దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగాయి. ఇప్పుడు అందరికీ ఈఎంఐస్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ప్రతి ఒక్కరు ఈఎంఐస్ లో ఉంటున్నారు. సో దాదాపుగా వాళ్ళకు ఒక 2 లక్షల శాలరీ వచ్చిన ₹1,00,000 ఈఎంఐకి వెళ్ళిపోతూ ఉంటే ₹1,00,000 వాళ్ళ మెయింటెనెన్స్ కే వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. ఐదర్ లైఫ్ స్టైల్ కాన్సెప్ట్స్ అండి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కాన్సెప్ట్లు కూడా బాగా పెరిగిపోయి ప్రతి కాన్సెప్ట్ కి మనం వెళ్ళాలి. వెకేషన్ అయితే మరీ అండి, ఎస్పెషల్లీ వెకేషన్స్ కి వెళ్ళిపోవాలి అనేది కూడా చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు పక్కకు పెట్టి మనము సర్వైవ్ అవ్వగలమా 3 months శాలరీ లేకపోతే. సో ఎగ్జాంపుల్ వాళ్ళకి మినిమం కన్సిడరేషన్ ఒక 1 lakh ఎక్స్పెండిచర్ కానీ, అంటే 50,000 వాళ్ళకి రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, లేదు ఒక 50,000 ఈఎంఐస్ ఉండొచ్చు. సో మరి ఈ 1 lakh ఎవరు పే చేస్తారు? ఈ 1 lakh మనం కావాలి అనుకుంటే ఒక 6 months సంబంధించిన ఈ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ మీకు ఏదైతే ఉందో మీ లైఫ్ స్టైల్, అంటే ఇది ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉండొచ్చు. కొంతమందికి 1,50,000 కావాల్సి ఉండొచ్చు, వాళ్ళ పిల్లల చదువులు ఉన్నాయి, కొంతమందికి ఇంకా కొన్ని వాళ్ళ పేరెంట్స్ ని చూసుకునే కమిట్మెంట్స్ ఉన్నాయి, ప్రీమియమ్స్ ఉన్నాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టాలి. అంటే మనకి జాబ్ శాలరీ రాలేదని ఏవి ఆపడానికి లేవండి. నథింగ్ వీ కెన్ స్టాప్. మనం రెంట్లు కట్టాల్సిందే, పిల్లల ఫీజులు కట్టాల్సిందే. ఆ తర్వాత ఈఎంఐలు మీకు ఎటువంటి కార్ ఈఎంఐ ఉందా, లేకపోతే హౌస్ ఈఎంఐ ఉండొచ్చు, మీకు ఎటువంటి లోన్స్ ఉన్నా అవన్నీ మీరు కట్టాల్సిందే. దాన్ని ఆపడానికే లేకుండా ఉంది. సో ఇలాంటి టైంలో ఒక్కసారి జాబ్ కానీ మీకు ఒక 3-4 months లేకపోతే ఎట్లా సర్వైవ్ అవుతాము? సో దానికి ఫస్ట్ మనం ఆలోచించి ఒక కంటింజెన్సీ ఫండ్ అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఒక కంటింజెన్సీ ఫండ్ అయితే మీరు కార్పస్ ని క్రియేట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాతనే మనం ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచించాలి. చాలా మంది ఏం చేస్తారంటే ముందు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేస్తారు. ఒక ప్లాట్ కొనేయడం, ఫస్ట్ ఒక ఇల్లు తీసుకోవడం, ప్లాట్ కొనేయడము, లేదు అంటే బంగారం తీసేసుకోవడము, ఇంట్లో తీసేసుకోవడము, కార్లు కొనుక్కోవడము, వీటి మీదే ఫస్ట్ జాబ్ రాగానే ఇదంతా జాబ్ వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే ఈ కమిట్మెంట్స్ పెట్టేసుకుంటారు.
ముందండి ఇంట్లో వాళ్ళకి ముందు బంగారం కొనేయాలి, ముందు వాళ్ళకు 10 లక్షలు తీసేసి ఓ బంగారం కొనేయటం, లేదు ఒక 10 లక్షల్లో 20 లక్షలు తీసి కార్ కొనేయటం, ఊర్లో ఒక 70-80 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కొనడం, లేదు అంటే ఒక ప్లాట్ కొనడం. మన ఊర్లో ఒక స్థలం కావాలి మనకి. అసలు రీసెంట్ గా మాకు క్లయింట్ వచ్చారండి, 50 లక్షలు పెట్టి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే అసలు దాని మీద ఇన్కమ్ ఎంత వస్తుంది, కౌలుకి ఎంత వస్తుందండి? 20,000 వస్తుందండి. 20,000 వస్తుంది అంటే మీరు ₹1,00,00,000 పెట్టినా 20,000 వస్తే దాని మీద మనకి ఏం ఉపయోగం ఉన్నట్టు? ఒక్కసారి ఆలోచించాలి. మనకేదో ప్రైడ్కి వెళ్ళిపోతాం, మనకి ఇన్ని ఎకరాలు ఉంది, బట్ దాని మీద ఇన్కమ్ ఎంత వస్తుంది? అది ఎవరు ఆలోచిస్తున్నారండి? ప్రతి ఒక్కరు ఇప్పుడు అది ఆలోచించుకోవాలి. మనం ఇష్టాసారంగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలాంటి వాటిల్లో పెట్టేస్తూ ఉంటే ఇప్పుడు దాని మీద నుంచి మీకు ఎటువంటి ఇన్కమ్ రాకపోగా అది మీకు ఇంకొక అంటే ఎవరైనా ప్లాట్ కొనాలి అంటే ఓ పర్సనల్ లోన్ తీసుకుంటున్నారండి, ఒక గోల్డ్ పెట్టేసి లోన్లు తీసేసుకుంటున్నారు ప్లాట్లు అవన్నీ కూడా. సో ఐనో అంటే ఇంట్లో వాళ్ళ ప్రెజర్ అయితే బానే ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు గాని ఇంట్లో వైఫ్ గాని పార్ట్నర్ గాని కొంచెం ప్రెజర్ ఎక్కువే పెడతారు. గోల్డ్ కావాలి, ప్లాట్ కావాలి, ఇల్లు కావాలి, ఈ 3 వాళ్ళ మీద ఉండే ప్రెజర్ ఉంటుందండి. ఇమ్మీడియట్ గా వాళ్ళు దాని మీదే ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఇవన్నీ కాకుండా ముందు మనం చేయాల్సింది ఏంటంటే కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి. కనీసం ఓ 10 లక్షలన్నా మీకు మీ ఒక అకౌంట్ లో అంటే మీ సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకోండి, లేదు ఎఫ్డి చేసుకోండి, లేదు మనకి లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇలాంటి రకరకాల మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే దాన్ని కూడా ఐడిల్ గా ఉంచకుండా ఒక 6%, 7% రిటర్న్ వచ్చేటట్టుగా మనం ఈ 10 లక్షల్ని ఒక దగ్గర పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. వాళ్ళందరూ చెప్పేది అంటే మేడం ఎందుకండి వేస్ట్, మా ఆర్గనైజేషన్ లో నాకు ఒక 5 లక్షలు, మా ఆవిడ కూడా వర్క్ చేస్తుంది ఐటీలో, ఆమెకు ఒక 5 లక్షలు వస్తుంది, మాకు 10 లక్షలు కవరేజ్ ఉంది, అసలు మాకు ఎందుకండి అనవసరంగా అంటున్నారు. బట్ ఒక్కసారి మీరు ఆర్గనైజేషన్ నుంచి బయటకు వస్తే ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన అన్ని బెనిఫిట్స్ 1 డేలోనే మీకు ఆగిపోతాయండి. ఆ టైంలో మళ్ళీ మీకు కవరేజ్ కావాలి అంటే రాదు. సో ఈ మధ్య కొత్తగా మేము చూస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఆర్గనైజేషన్ లోనేనండి. ఏం అడిగినా సరే వాళ్ళు చెప్పే క్వశ్చన్ ఏంటంటే మేడం మా పేరెంట్స్ ని కూడా మా ఆర్గనైజేషన్ హెల్త్ కవర్ లోని, వీళ్ళందరికీ కలిపి మళ్ళీ 10 లక్షలే. ఈ 10 లక్షలు ఎంత మందికి అండి? వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ వైఫ్ కి, వాళ్ళ పిల్లలకి, 2 లక్షలు అంతే. అసలు 2 లక్షలు, ₹1,00,000 అసలు సరిపోయే రోజుల్లో అండి ఈ రోజుల్లో. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆర్గనైజేషన్ కవర్ ఉన్నా మీరు బయట ఇంకొక హెల్త్ కవర్ అనేది తీసుకుంటే మీకు జాబ్ పోయినా జాబ్ లో మీకు కొంత పాజ్ రావచ్చండి. అంటే ఈ రోజుల్లో చెప్పేది ఏంటంటే జాబ్స్ పోతున్నాయి అంటే రావు అని కాదు, బట్ టైం పడుతుంది. 6 months టైం పట్టొచ్చు, కొంతమందికి 9 months టైం పట్టొచ్చు. సో దీని వల్ల మీకు ఏమవుతుందంటే ఈ 6 months 9 months లో మనకున్న ఫైనాన్సెస్ కానీ ప్రాపర్ గా మేనేజ్ చేయకపోతే మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అంటే మీరు ఆ లోన్లు తీసుకోవడము, క్రెడిట్ కార్డులు తీసుకోవడం, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు ఇవే చేస్తున్నారండి. జాబ్ పోగానే ఇన్కమ్ అంటే ఇది ఓన్లీ ఐటీ కంపెనీస్ కే కాదు, ఈ మధ్య బిజినెస్ లో కూడా ఇలాగే జరుగుతున్నాయండి. బిజినెస్ లో కూడా ఇన్కమ్ ఒక్కసారిగా ఆగిపోతుంది. మనం చూసాం కదండి, రెస్టారెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతున్నాయి, చాలా మంది వదిలి మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఎల్పిజి గ్యాస్ బయట కొనలేక కోవిడ్ అప్పుడు ఎలా అయితే అందరూ ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నారండి. బిజినెస్ అన్ని చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ అవ్వట్లేదు. ఇంత కాస్ట్లతో బిజినెస్ చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వక ఇక మళ్ళీ సెట్ అయిన తర్వాత వద్దాము అని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఇన్కమ్ ఐటీ కంపెనీస్ కానీ అందరూ కూడా కొంచెం థ్రెట్ లోనే ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక 10 lakhs వరకు ఒక కంటింజెన్సీ ఫండ్ పెట్టుకొని ఆర్గనైజేషన్ తో సంబంధం లేకుండా ఒక హెల్త్ ప్లాన్ ని మనం ప్రొటెక్షన్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళి మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు ఒక ఐటీ కంపెనీస్ కప్పులు వచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేడం మాకు 2 bedroom ఉంది, కొంచెం శాలరీ పెరిగింది, 3 bedroom తీసుకోవచ్చా? దానికి మళ్ళీ 1 crore లోన్ అంట. అసలు జాబ్ ఉంటుందో లేదో ఒక 6 months తర్వాత వల్ల ఎలాంటి డిస్టర్బ్స్ వస్తున్నాయో తెలియదు. కాబట్టి మీరు కొన్ని రోజులు ఇలాంటి హ్యూజ్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయంటే 1 crore పెట్టి లోన్లు తీసుకోవడము, లేకపోతే 30 లక్షలు పెట్టి కార్లు తీసుకోవడము, ఇవన్నీ కూడా కొన్ని రోజులు అంటే ఇవన్నీ సెట్ అయ్యేంత వరకు అట్లీస్ట్ మీరు ఒక ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ అనేది రావాలండి. అంటే మన దగ్గర ఒక 4 కోట్లు ఒక మ్యూచువల్ ఫండ్స్ లోనో లేకపోతే ఎందులోనో ఉందనుకోండి, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమే కదండి. ఒక 4-5 crores సంపాదించండి, మీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా లిక్విడ్ అసెట్స్ లోని మనం పెట్టుకున్న తర్వాత మీరు ఏదైనా ఇలాంటి 3 crore బెడ్రూమ్ కానీ లేకపోతే 3 bedroom కానీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇవన్నీ అప్గ్రేడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈఎంఐలకే సరిపోతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తున్నారు, సేవింగ్స్ అనేవి అస్సలు చెయ్యడమే లేదండి. ఎందుకంటే వీళ్ళు అప్గ్రేడేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ మీదే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో జాబ్ పోతున్న టైంలో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. బట్ బై దట్ టైమ్ ఇట్ విల్ బి
వెరీ వెరీ లేట్. ఎందుకంటే ఆ టైంలో మీరు అమ్ముకోవాలి అంటే ఎలా ఉంటుందండి? కార్ అమ్మాలన్నా, ఇల్లు అమ్మాలన్నా ఎంత మనకి ఆ ప్రెషర్ అనేది, ఆ స్ట్రెస్ అనేది సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ చాలా. అసలు ఎందుకన్ని ఈఎంఐలు తీసుకోవాలి, ఎందుకు అమ్మేసుకోవాలి? సో ఇవన్నీ కాకుండా సింపుల్ గా లైఫ్ స్టైల్ పెట్టుకోండి. సింపుల్ గా మనం నెమ్మదిగా మీ లైఫ్ స్టైల్ ని కానీ మీ వెల్త్ ని కానీ క్రియేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ కంటింజెన్సీ ప్లాన్ ని, హెల్త్ ప్లాన్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. బట్ ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుందండి. ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే అసలు ముందు ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని, ఒక అడ్వైజర్ ని ముందు మీట్ అయ్యి మనకున్న సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒకసారి అర్థం చేసుకొని, మన నెట్వర్క్ ఎలా ఉంది, మన బడ్జెట్ ఎలా ఉంది, మన షార్ట్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి, మన లాంగ్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి, ఇవన్నీ అర్థం చేసుకొని మనం నెమ్మదిగా స్టెప్స్ తీసుకుంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏమైనా మీరు తీసుకోండి. బెటర్ యూ కన్సల్ట్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాము, మేడం మేము 3 లక్షల ప్రీమియంలు కడుతున్న వాళ్ళు ఉన్నారండి ఓ 4-5 పాలసీల్లో. ఇప్పుడు అవి కట్టగలరా? జాబ్ లేనప్పుడు కట్టలేరు. ఇప్పుడు వాటిల్లో ఎగ్జిట్ అవ్వాలి అంటే, సరెండర్ చేయాలి అంటే అసలు 40% ఇస్తున్నారండి సరెండర్ వాల్యూస్. సో ఈ విధంగా కూడా మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు ఇలాంటి హ్యూజ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ లోకి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక్కసారి ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ని మీట్ అయ్యి మీ డెసిషన్స్ ని తీసుకోండి. దెన్ యూ కెన్ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ స్టేబుల్ ఫైనాన్షియల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి.